హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ వ్లాగ్స్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. నేను చూపించిన విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇలా మనం క్యారెట్ని తురుముకొని ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో బాగా కలిసిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం మనం క్యారెట్ని ఇలా ముందుగానే తురుము పెట్టుకోవాలండి. ఇలా మనం సన్నగా కొబ్బరి తురిమే దాంతో తురుముకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకోండి. ఈ నూనె కూడా కొద్దిసేపు వేడెక్కాలండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. ఇవి కొద్దిగా వేగుతుండగానే దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేయండి. అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకోండి. ఇలా మినపప్పు కూడా వేయడం వల్ల ఈ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వీటన్నింటినీ మంచిగా వేగే వరకు వేయించుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. వీటన్నింటిని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఈ ఉల్లిపాయలు అనేవి లోపటి వరకు బాగా వేగుతాయి. ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఉల్లిపాయలు మంచిగా వేగుతుండగా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూన్ వరకు పసుపు వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా ఇది వేగిన తర్వాత దీంట్లో మనం సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్లు వేసుకోండి. నేను ఒక 3 పెద్ద సైజు క్యారెట్లను తురుముకొని వేసుకున్నానండి. మనం ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసే కంటే ఇలా తురుముకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఇలా చేసుకుంటే. దీన్ని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గించండి. మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలంటే అడుగంటకుండా ఉంటుంది. ఇలా మనం తురుముకొని వేయడం వల్ల క్యారెట్ అనేది తొందరగానే ఫ్రై అవుతుందండి, మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా క్యారెట్ మంచిగా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం వేస్తున్నాను నేను. తర్వాత 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నానండి, చిన్న స్పూన్తో. మీరు తినే స్పైసీని బట్టి, టేస్ట్ బట్టి ఉప్పు కారం అనేది ఎక్కువ తక్కువ అలా వేసుకోండి. ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. అలాగే పావు స్పూన్ అంతా గరం మసాలా కూడా వేయండి. ఇలా ఇవి కూడా వేయడం వల్ల ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. వీటన్నింటిని కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాల వరకు మగ్గించండి. ఈ ఉప్పు కారం ఇవన్నీ క్యారెట్కి బాగా పట్టుకుంటాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకు పచ్చివాసన లేకుండా ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూనే ఫ్రై చేయండి. మీరు దీంట్లో కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏం వేయలేదండి. అంతే, మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా ఇలా ఒకసారి హెల్తీగా టేస్టీగా మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, తప్పకుండా ట్రై చేసి చూడండి.